గంగణపతి నమః. హనుమకి సాగర మైనాకుల స్వాగతం. మనోజపం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మహర్షుల స్తోత్రగానాలతో దేవేంద్రాది దేవతలందరూ విభ్రాంతి నుంచి తేరుకున్నారు. హనుమాన్ మహేంద్రగిరిని తన పాదాలతో అదిమపట్టి ఒక్కసారిగా ఆకాశంలోకి లంఘించినప్పుడు అతడి పాదఘట్టనకు నలిగి ముక్కలై చెక్కలైన గండశిలలు చూర్ణమైన పర్వత ధూళి హనుమాన్తో పాటు పైకెగిరి అంతెత్తు నుంచి కిందకి జారిపోతుంటే మహేంద్రగిరిలోని పుష్పవనాలు సైతం హనుమ వేగంతో సరిసమానంగా పైకెగిరి అతని పైన రాలిపడి హనుమని ఒక పుష్ప పర్వతంలా రెక్కలున్న మహాపర్వతంలా మారుత సమాన వేగంతో అంతరిక్షంలో దూసుకుపోతున్న మారుతిని ఆ కపిశ్రేష్ఠుడిని తిలకించి క్రింద నుంచి వానర వీరులందరూ జయ జయ ధ్వనులు పలుకుతుంటే దేవతలు గంధర్వులు మహర్షులు ఆశీస్సులు పూలజల్లులు కురిపించారు. రామదూత విజయయాత్ర ప్రారంభమైంది. రావణాసురుడికి దుర్దశ ఆరంభమైంది. జయహో కపివర్య అంటూ ప్రశంసించారు దేవర్షులు. దేవేంద్రుడు తల పంకించి సత్యం, దేవర్షుల వాక్కు సత్యం, మనకి శుభయోగం ఆరంభమైంది. హనుమంతుడు ఘటనాఘటన సమర్థుడు, దైవ కార్యాన్ని తప్పక సాధిస్తాడు. అయినా అతడి సామర్థ్యాన్ని పరీక్షించాలి, అతడి ధీశక్తిని విఘ్నతని లోకానికి చాటాలి అన్నాడు. ఎలా అడిగాడు దేవర్షి నారదుడు. దేవేంద్రుడు నవ్వి ముందు హనుమ దీక్షాదక్షతలని పరీక్షించి అంటూ తల పంకించి సాగరా, మీ సాగర వంశీయుడు దశరథ మహారాజు జ్యేష్ఠపుత్రుడు అవతార పురుషుడు శ్రీరామచంద్రుని కార్యార్థం వాయుపుత్రుడు హనుమ ఆకాశయానం చేస్తూ శతయోజన విస్తీర్ణంలో విస్తరించి ఉన్న నీ జలాల మీదుగా ప్రయాణం చేస్తున్నాడు. హనుమకి ఉపకరించడం నీ ధర్మం అని పలికాడు. ఆ వార్త సాగరునికి ఆనందాన్ని కలిగించింది. జలరూపంలోంచి దివ్యరూపం దాల్చి తలెత్తి ఆకాశం వైపు చూశాడు సాగరుడు. మరుక్షణం అతని గుండె గుబేలుమంది. ఆకాశ మార్గంలో నిరాఘాటంగా దక్షిణ దిశగా ప్రయాణం చేస్తున్న హనుమ చలిస్తున్న మేరు పర్వతంలా దీర్ఘకాయంతో భయం గొలుపుతున్నాడు. అతడు అదే రూపంతో ఒక్కసారిగా సముద్రంలో కూలితే అమ్మో చిందర వందరైపోతాను అనుకున్నాడు సాగరుడు భయంతో. హనుమ వంటి దీర్ఘకాయుడు సముద్రంలో అడుగు పెడితే సముద్రం అల్లకల్లోలమైపోయి జల ప్రళయం వచ్చినంత ప్రమాదాన్ని సృష్టిస్తుంది. కానీ హనుమ రామ కార్యార్థమై వెళుతున్నాడు. ఆ రాముడు సాగర వంశస్థుడు కనుక రామదూతని ఆదరించడం, ఆతిథ్యమివ్వడం తన ధర్మం. అయితే ఎలా? సాగరుడు ఒక్క క్షణం ఆలోచించి మైనాకా అని పిలిచాడు. సాగర జలం లోపల వేల సంవత్సరాలుగా దలదాచుకున్న పర్వతం మైనాకుడు. సాగరుని వైపు చూసి దేవా ఏమి నీ ఆజ్ఞ అని అడిగాడు. ఆజ్ఞ కాదు మైనాకా, అభ్యర్థన. ఒకప్పుడు నీకు సహాయం చేసిన వాయుదేవుని పుత్రుడు హనుమ ఇప్పుడు రామకార్యార్థం అవిశ్రాంత ఆకాశయానం చేస్తూ జలధి దాటుతున్నాడు. అతడికి విశ్రాంతి ఆతిథ్యం ఇవ్వు, వాయుదేవుని రుణం తీర్చుకో అని ఉద్బోధించాడు సాగరుడు. చిత్తం, తక్షణం తమ ఆదేశాన్ని శిరసావహిస్తాను అన్నాడు మైనాకుడు. మరుక్షణం సముద్ర జలాలు ఉవ్వెత్తున ఎగసెగిసి పడుతుండగా వాటి మధ్య నుంచి జలాలని చీల్చుకుంటూ నిలువుగా పైకి లేచిన పర్వతాన్ని చూస్తూ విస్తుపోయాడు హనుమ. నాయనా హనుమ, మాట అన్నాడు మైనాకుడు మానవ రూపం దాల్చి. రెక్కలు కలిగిన ఆ మానవ పర్వతాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఎవరు నువ్వు, నా మార్గానికి అడ్డుగా ఎందుకొచ్చావు అని అడిగాడు హనుమ.
అడ్డు రావడం కాదు నాయనా, ఆతిథ్యం ఇద్దామని అంటూ మైనాకుడు కృతజ్ఞతగా హనుమ వైపు చూస్తూ, నా పేరు మైనాకుడు, మేరు పర్వతం కుమారుల్లో ఒకడిని. ఒకప్పుడు మా పర్వతాలకి రెక్కలుండేవి. స్వేచ్ఛగా విహరిస్తూ ఉండేవాళ్ళం. దానవ సామ్రాట్ బలిచక్రవర్తితో జరిగిన యుద్ధంలో దేవతలు ఓడిపోయారు. ఆ యుద్ధంలో ఎగిరే రెక్కలున్న పర్వతాలు దేవతలకి సహకరించలేదన్న కోపంతో దేవేంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతాల వెంటపడి కనిపించిన పర్వతాల రెక్కల్ని ఖండించి పారేశాడు. పర్వతాలన్నీ రెక్కలు తెగిన పక్షుల్లా పడ్డచోటే నిలిచి విలపించాయి. ఆ పర్వతాల దుఃఖం చూసి జాలిపడ్డ వాయుదేవుడు అప్పటికింకా పిల్ల పర్వతాన్ని అయిన నన్ను తన ప్రభంజనంతో విసిరేసి ఈ దక్షిణ సముద్రంలో పడేట్టుగా చేసి నా ప్రాణాలు కాపాడాడు. నేను హాయిగా ఊపిరి పీల్చుకున్నాను. నన్ను కాపాడిన వాయుదేవుడికి మనస్సులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాను. కానీ మళ్ళీ ఆ దేవేంద్రుడే నా స్వేచ్ఛని హరించాడు. నన్ను రెక్కలున్న పక్షిని పంజరంలో బంధించినట్టు ఇక్కడ ఈ సాగరంలో బంధించాడు. పైగా దానికి రామకార్యం అని పేరు పెట్టాడు అని చెప్పాడు. హనుమ విస్తుపోయాడు. రామకార్యం పేరిట బంధనా? అప్పటికే రాముడున్నాడా?